ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే మేడం. ఐటీ ఫీల్డ్కి వచ్చేసరికి చాలామంది చాలా హై హోప్స్తో వస్తూ ఉంటారు. మరి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ తక్కువగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చూసుకొని ముందుకెళ్తే మంచిది అంటారా? అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ మీద వెళ్ళొచ్చా, లైక్ డిప్లొమా చేసి ఎలా వెళ్తారో, ఇంటర్మీడియట్ తర్వాత ఏవైనా కోర్సెస్ ఉంటాయని అడుగుతున్నారు. మీ సమాధానం ఏంటి? ఓకే, ఫస్ట్ థింగ్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కూడా ఐటీ జాబ్కి ఎలిజిబుల్. ఓకే, కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అనుకోండి, ఆ డిజిటల్ మార్కెటింగ్ మీద మినిమం 3 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి. ఓకే, అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రాదు. జనరల్గా ఎంఎన్సీ కంపెనీలో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకి హైరింగ్ ఇచ్చేటప్పుడే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వదులుతారు. అక్కడ ఏంటి అంటే డిగ్రీ, ఏదో నార్మల్ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. ఓకే, ఆ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఎవరికంటే ఇలా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ ఎవరొకరికి ఉంటాయి. తర్వాత 3 years 4 years తర్వాత నేను ఐటీకి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా కాలేజీకి వెళ్ళడానికి సూటబిలిటీ లేదు, నేను ఇంటర్మీడియట్ మీద ఐటీ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు ఏదో కోర్స్ నేర్చుకోవాలి, కంపల్సరీ స్కిల్ ఉండాలి కంపల్సరీగా. అంటే వాళ్ళు ఐటీలో ఏ డొమైన్కి వెళ్దాం అనుకున్నా ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత ఏదో కంపెనీలో ఇంటర్న్షిప్గా జాయిన్ అవ్వాలి. ఇంటర్న్షిప్ ఒక 6 months లేదా 1 year ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మనకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే కంపెనీ వాడు ఏంటి అంటే నీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నీ సర్టిఫికేషన్కి వాల్యూ ఉంటుంది. డిగ్రీ ఉందా, ఓకే, డిగ్రీ లేదా మీరు పక్కన అంటారు. నువ్వు ఇంటర్మీడియట్ చేసినా నీకు ఐటీ జాబ్ రావాలంటే నువ్వు ఏదో ఒక స్కిల్ పర్ఫామ్ చేయాల్సిందే కంపల్సరీగా. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫ్రీలాన్సింగ్ జాబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి ప్రాజెక్ట్ చేసుకొని మనం క్లయింట్కి ఒక ప్రాజెక్ట్ క్లయింట్లు డిఫరెంట్గా ఉంటారు, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, అలాగే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా ఒక 2-3 years వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు చేసుకోవాలి. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు చేసుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో యాడ్ చేసుకుని అప్పుడు ఐటీ సైడ్ జాబ్స్కి ట్రై చేయాలి. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు కూడా ఐటీయే, కాకపోతే అన్అఫీషియల్. వాళ్ళ శాలరీ అది ఏముండదు, జస్ట్ మనం బిడ్డింగ్ ఎంత వేస్తే మన ప్రాజెక్ట్గా ఎంత అమౌంట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు మనకు ఆ అమౌంట్ వస్తుంది. మనకు ఒక స్పెసిఫిక్ శాలరీ అకౌంట్, ఇలా ఒక ఐటీ ప్రొఫెషనల్గా జాబ్ రావాలనుకున్నప్పుడు మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక స్కిల్ నేర్చుకొని ఒక 3 years, అంటే ఐటీ అంటే ఇంటర్మీడియట్ 12 తర్వాత ఒక 4 years, అంటే 16 years డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకుని ఆ స్కిల్ మీద ఏదైతే ఉందో ప్రాజెక్టులు చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి. అలాగే ప్రాజెక్టులు చేసిన తర్వాత ఒక 3 years 4 years ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ 12 ఇంటర్మీడియట్, టోటల్ 16 years అవుతుంది. కాబట్టి అప్పుడు ట్రై చేస్తే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావచ్చు. అలాగే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, బీకామ్ ఆర్ట్స్ అని, లేకపోతే బీకామ్ కంప్యూటర్స్, ఏమైనా బీకామ్లో కామర్స్ గ్రూప్ కానీ, ఎవరైనా ఐటీ జాబ్కి ఎలిజిబుల్. అది డిగ్రీ ఏదైనా కానీ ఎవరైనా ఐటీ జాబ్కి ఎలిజిబుల్. కాకపోతే ఐటీ జాబ్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గ స్కిల్ వీళ్ళు నేర్చుకోవాలి. వెళ్ళేటప్పుడు ముందే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఐటీలో అసలు ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి, మనం దేనికి సూటబుల్ అవుతాం, ఏ కోర్స్ నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుంది, ఇవన్నీ వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ పర్టికులర్ సినారియో మీద కోర్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డెవలప్మెంట్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, డెవలప్మెంట్కి వెళ్ళాలంటే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, అందులో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఇవన్నీ ఐడియా వచ్చిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అలాగే డేటాబేస్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అలాగే ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ లేదనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటారు. అంటే కోడింగ్ తక్కువ ఉండేవి, వీళ్ళంతా డిగ్రీ వాళ్ళు కోడింగ్ గురించి ఎక్కువగా ఆలోచించుకోరు. ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్ అంతా కోడింగ్ పార్ట్. ఒకవేళ నాకు ఈ కోడింగ్ అవసరం లేదనుకున్నప్పుడు కోడింగ్ తక్కువ ఉండే జాబ్స్ ఏంటి అంటే టెస్టింగ్. ఈ టెస్టింగ్లో కూడా అసలు టెస్టింగ్ అంటే ఏంటి, టెస్టింగ్ వెళ్ళాలంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా కావాలా వద్దా, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. టెస్టింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి. జనరల్గా మనకి అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి, మనం రెగ్యులర్గా వాడే వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, అంటే ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అయ్యే వెబ్సైట్స్. అలాగే మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి, అలాగే డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి. డెస్క్టాప్ అంటే దానికి ఇంటర్నెట్తో పని ఉండదు, మనం ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే ఆ సిస్టమ్ వరకు ఆ అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి, శాప్ మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని శాప్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిలో మనం దేన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం,
అది డిసైడ్ అయిన తర్వాత ఆ టెస్టింగ్ డొమైన్కి మార్కెట్లో ఏమైనా టూల్స్ ఉన్నాయా లేవా, టూల్స్ ఉంటే ఏ టూల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఆ టూల్స్ నేర్చుకోవాలి. ఓకే. లేదు నాకు అసలు ఈ కోడింగ్ కూడా అవసరం లేదు, జీరో కోడింగ్ జాబ్స్ కావాలనుకోండి, జీరో కోడింగ్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి. ఓ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందండి, మైక్రోసాఫ్ట్లో పవర్ ప్లాట్ఫామ్ అంటాం, అందులో కొన్ని టూల్స్ ఉంటాయి. పవర్ ఆటోమేట్ అని, పవర్ యాప్స్ అని, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. పవర్ యాప్స్ నేర్చుకోవాలంటే కోడింగ్ అసలు లేకపోయినా పవర్ యాప్స్ నేర్చుకోవచ్చు. లేదు. కాకపోతే ఫ్రెషర్గా జాబ్స్ రావు, కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసుకోవాలి. ఓకే. అలాగే ఇప్పుడు సర్వీస్ నవ్ అని ఒకటి ఉంటుంది, మార్కెట్ బాగా ట్రెండింగ్లో ఉంది. సర్వీస్ నవ్ అడ్మిన్ పార్ట్ ఉంటుంది, ఓకే. కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. లిటిల్ బిట్ కమాండ్స్ తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి, మనం డ్రాగ్ చేసుకుని అక్కడ మనకి ఏది కావాలో దాన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఇది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కోడింగ్ తక్కువ ఉండే జాబ్స్. ఓకే. ఒకవేళ ఇంటర్మీడియట్లో ఆపేసిన వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి అంటే యానిమేషన్స్ నేర్చుకోవచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్స్, తర్వాత యూఎక్స్ అంటాం. యూఎక్స్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనకి అడోబ్ ఫోటోషాప్, ఫిగ్మా ఇవి తెలిసి ఉండాలి. ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి. వీళ్ళు అవి నేర్చుకొని వీటి మీద ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్లు అవి చేసి ఒక 4 years గ్యాప్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఐటీ సైడ్ ట్రై చేసుకో. సో మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ నుంచి ఒక పర్టికులర్ కోర్స్ జాయిన్ అవ్వాలి ఇవన్నీ చెప్పారు కదా, అంటే కోర్స్ జాయిన్ అయినా కానీ పర్టికులర్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి కదా. ఒక ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ డిగ్రీ బోర్డ్ నుంచి వచ్చింది కన్సిడర్ చేస్తారు, కానీ ఇలా వేరే మనం ఇంటర్న్షిప్ చేసిన వారి కూడా కన్సిడర్ చేస్తారా జాబ్ పర్పస్లో? అంటే ఇక్కడ ఏంటి అంటే కోర్స్ నేర్చుకుంటే సరిపోదు, ఆ కోర్స్ మన దగ్గర ఎంత స్కిల్ ఉందో మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే. దానికి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమేషన్ నేర్చుకున్నాను అనుకోండి, యానిమేషన్ తగ్గట్టు సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనం ఆ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసుకుంటే మనకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు వాళ్ళు. ఓకే. అలాగే మనం ఏ కోర్స్ నేర్చుకున్నా ఆ కోర్స్కి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ నవ్ నేర్చుకున్నారు అనుకోండి, సర్వీస్ నవ్కి సర్టిఫికేషన్స్ ఉంటాయి. లేదు మీరు క్లౌడ్ నేర్చుకున్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అని, ఇలా కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ కంపల్సరీగా చేయాలి. చేస్తేనే మన దగ్గర ఆ స్కిల్ ఉన్నట్టు మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఇదంత మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఇంటర్మీడియట్ నుంచి వచ్చే వాళ్ళకి అంటున్నారు కాబట్టి వాళ్ళకైతే వాళ్ళు ఏ కోర్స్ అయితే నేర్చుకుని దాని మీద సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ తీసుకోవాలి. సర్టిఫికేషన్ అంటే కొంచెం వెయిటేజ్ ఉంటుంది మన రెజ్యూమ్కి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.